ఆలోచన చేసావా? సోదరులారా, ఎవడైనా ఒక చిన్న ఇల్లు మంచిది కట్టాడు అనుకోండి, మంచి మార్బుల్స్ వేసి టైల్స్ వేసేసి అంతా కూడా ఇల్లు మొత్తం చాలా సుందరంగా డిజైన్ చేసేసి ఆ తలుపులు కిటికీలు దర్వాజాలు చాలా చక్కగా చేశాడు అనుకోండి, కొంచెం కాస్ట్లీగా నిర్మించేసాడు అనుకోండి, బా ఏం కట్టాడండి అంటాం. ప్రతివాడు దాని గురించి చెప్పుకుంటూ ఉంటాడు. సోదరులారా, ఎంత నిర్మించినా దానిలో లోపం ఉంటుంది. ఒక రోజున అది దాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే మనం కట్టుకున్న ఇంటిలో ఎంతోమంది ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు. మన తర్వాత వేరే వాళ్ళు వస్తారు, మన తర్వాత వారు వచ్చేస్తారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం నిర్మించినటువంటి ఆ స్వర్గ వైభవం ఎలా ఉందో తెలుసా? సుబ్హానల్లాహ్. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాత్ కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా ఖాలిదీన ఫీహా లా యబ్గూన అన్హా ఇవలా. సూరతుల్ కహ్ఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే విశ్వసించారో మరియు సదాచరణ చేశారో, అల్లాను నమ్మి అల్లానే ఆరాధిస్తూ ప్రవక్తని అనుసరిస్తూ నీ జీవితాన్ని దైవ ధర్మం ప్రకారం గడిపితే, పాపాలకు దూరంగా హరాంకి దూరంగా ఉంటే, కోరికలకు బానిస కాకుండా ఉంటే, మనోవాంఛల దాసుడివి కాకుండా ఉంటే, నీవు న్యాయబద్ధంగా జీవితాన్ని సున్నత్ ప్రకారం గడిపితే ఫిర్దౌసి నుజులా, స్వర్గవనాలలో అత్యున్నతమైనటువంటి ఆ ఫిర్దౌసులో నువ్వు ప్రవేశిస్తావు. ఖాలిదీన ఫీహా, అందులో నువ్వు శాశ్వతంగా ఉంటావు. లా యబగూన అన్హా ఇవలా, ఇక నీ మనసు ఎన్నటికీ కూడా దాని నుంచి బయటకు రావాలని కోరుకోదు అన్నాడు. కొన్ని వందల కోట్లు పెట్టి గృహాన్ని నిర్మించిన సంవత్సరానికి ఒకసారైనా సరే బయటికి వెళ్ళి అలా కూలు మనాలో కొడైకెనాలో ఊటీనో వెళ్ళొద్దాం అనుకుంటాడు పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా. ఎంత సుందరంగా అయినా నిర్మించుకో, ఎంత కాస్ట్లీగా అయినా డిజైన్ చేయి, ఎన్ని సౌకర్యాలైనా ఉన్నాయి, ఒక మహాసామ్రాజ్య కోటైనా నిర్మించుకో, కానీ సంవత్సరానికి ఒకసారి అలా బయటికి వెళ్ళొద్దాము, ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవుతున్నాం అనుకుంటాడు మనిషి లోకంలో. ఆ స్వర్గ వైభవం ఏంటో తెలుసా? లా యబగూన అన్హా ఇవలా, ఎన్నటికీ కూడా అందులోంచి నువ్వు బయటకు వద్దాము అని నీ మనసే ఒప్పుకోదు. సుందరమైనటువంటి రాజకోట భవంతులు, పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు. మసలుల్ జన్నతిల్లతి ఉహిదల్ ముత్తఖూన్ ఫీహా అన్హారు మిన్ మాఇన్ గైరి యాసిన్. ఆ స్వర్గం యొక్క వైభవం ఎలా ఉంది అంటే, ఎన్నటికీ కలుషితం కాని, దుర్వాసన లేని నీటి కాలువలున్నాయి. వా అన్హారు మిన్ లబనిన్ లం యతగయ్యర్ తాముహ్, రుచిలో మార్పు లేనటువంటి పాల సముద్రాలున్నాయి, మధుపాన సముద్రాలున్నాయి, తేనె సముద్రాలున్నాయి. ఎల్లకాలం ఎప్పటికీ కూడా అంతం కానటువంటి ఆ సుఖభోగ్యాలు అక్కడున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసి ఎలా ఉంటాడంటే 90 అడుగుల ఎత్తులో ఉంటాడు అన్నారు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసి స్వర్గంలో ప్రవేశించేటప్పుడు ఎలా ఉంటాడంటే, పున్నమి నాటి చంద్రుడి యొక్క ప్రకాశం, తేజస్సు అతడి ముఖంలో ప్రకాశిస్తుంది అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ స్వర్గవాసి యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే, ఒక్క తల మీద తప్ప ఎప్పటికీ శరీరంలో ఎక్కడ రోమం అన్నదే ఉండదు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసులకు ఆందోళన లేదు, విచారం లేదు, మలమూత్ర విసర్జన లేదు, ఏ విధమైనటువంటి వ్యాధి రోగాలు లేవు, మరణం అన్నదే లేదు, చావే లేదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత కోసమైతే, దేనికోసమైతే ప్రాకులాడుతున్నావో, నమాజులు విడిచిపెట్టి, ఉపవాసాలు విడిచిపెట్టేసి, దైవ ధర్మాన్ని విడిచిపెట్టేసి, లోకం కోసం, లోకం కోరికల కోసం ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి మరణ నుంచి చూడక తప్పదు. ప్రవక్తలు అనుకున్న వాళ్ళే చచ్చిపోయారు, మన లెక్క. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి శ్రేష్ఠ జాతికి చెందిన వారిగా ప్రవక్తలు చేశారు, వారే పోయారు, మనం కూడా రోజుపోతాం. కానీ స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, శాశ్వతమైన జీవితం, శాశ్వతమైనటువంటి జీవితం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు,
ఆ స్వర్గంలో ప్రవేశించేటువంటి ప్రతి జంటకి ఒక మహావైభవోపేతమైనటువంటి స్వర్గాన్ని ప్రసాదించడం జరుగుతుంది. చివరి జన్నతి గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతూ ఉన్నారు, ఆఖరి జన్నతి చేసిన పాపాలకు నరకంలో కాలిన తర్వాత, చాలా పెద్ద హదీసు, క్లుప్తంగా చివరి విషయాలు ఏంటంటే దాని గురించి, ఆఖరి జన్నతి అల్లాతో అడుగుతాడు, అల్లా అల్లా ఈ సృష్టిలో అందరికంటే నేనే అదమున్నా, అల్లా నీవు పరమ కరుణామయుడు వల్ల నాకు స్వర్గంలో ప్రవేశం కలగజేయని అడుగుతాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, సరే దాసుడా, దీని తర్వాత మరేమీ అడగవు కదా. అల్లా, గౌరవోన్నతుడైనటువంటి నీ సాక్షిగా చెప్తున్నాను, తర్వాత ఏమీ అడగను. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, సరే స్వర్గంలో ప్రవేశించు అంటాడు. ఆ స్వర్గంలోనికి తొంగి చూసినప్పుడు స్వర్గమంతా కిటకిటలాడిపోతుంటుంది. ఇసుకేస్తే రాలనంతగా ఆ స్వర్గవాసులు కనపడతారు. ఎక్కడ ప్లేస్ అన్నది కనిపించదు. అల్లా అల్లా, స్వర్గమంతా నిండిపోయింది, ఈ అధముడికి స్వర్గంలో స్థానమే లేదా. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదాము కుమారుడా, నీకు స్వర్గంలో ఏ ఖాళీ ప్రదేశం కనిపించలేదా? అయితే భూమండలంలో ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి కింద ఎంత భూభాగం అయితే ఉంటుందో అంత భాగం నీకు స్వర్గంలో ఇస్తాను, సంతోషమేనా? అల్లా, ఇలాంటి అల్పుడికి అంతటి ఘనమైనటువంటి వరమా? పరమ సంతోషిస్తాను అల్లా, అల్లా నేను సంతోషిస్తాను అంటాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదాము పుత్రుడా, స్వర్గంలో ప్రవేశించు, స్వర్గంలో ప్రవేశించు. ఎలాంటిదో తెలుసా? 10 భూమండలాలకు సమానమైనటువంటి స్వర్గాన్ని అతడికి ప్రసాదించడం జరుగుతుంది అన్నారు. అల్లా, నిజమా? నాకు నిజంగానా అంటే అల్లా మీద, ఎందుకంటే నా స్థాయికి ఏంటి అల్లా అని తీయడం ఏంటి? నిజమయ్యా, నేను నీతో వేళాకోళం ఆడడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసు చెప్పినప్పుడు ఆయన యొక్క దవడి యొక్క దంతములు కూడా, పవిత్ర దంతములు కూడా కనపడే విధంగా నవ్వుతారు. సహాబీలందరూ కూడా నవ్వుతారు. సోదరులారా, చివరి జన్నతికి లభించే ఆతిథ్యం అది. స్వర్గంలో 100 అంతస్తులున్నాయి. స్వర్గంలో 100 అంతస్తులున్నాయి. ఒక్కో అంతస్తుకి మధ్య భూమి ఆకాశాల మధ్య ఎంత వ్యత్యాసమైతే, ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ స్వర్గంలో ప్రవేశించే వారికి మొదటగా చేప కాలేయాన్ని ఆతిథ్యంగా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎద్దు యొక్క మాంసాన్ని అతనికి ఆతిథ్యంగా ఇవ్వబడుతుంది. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ స్వర్గంలో అతనికి లభించేటువంటి వైభవాలు ఎలాంటివయ్యా అంటే, అతను ఏదైనా కావాలని ఒక పండు కోయాలనుకున్నప్పుడు ఆ పండ్ల గుత్తి అతనికి అందుబాటులో ఉంటుంది, కూర్చున్నా సరే పనుకున్నా సరే. ఎప్పుడైతే ఒక కాయను ఆ చెట్టు యొక్క తొడిమి నుంచి కోసాడో వెంటనే దాని స్థానంలో మరో పండు వస్తుంది. ఆ పండు ఇతను తిన్న పండు కంటే మధురమైనటువంటి రుచిని కలిగి ఉంటుంది అన్నారు. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ స్వర్గ ఫలాలలో ఒక గుత్తి పండ్లను భూలోకవాసులకి ఇస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ తిన్నా సరే దానిలో ఉన్న శుభం అయిపోదు, అది ఎన్నటికీ తరగదు అన్నారు. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, స్వర్గంలో ఒక స్వర్గవాసికి 100 మంది బలాఢ్యుల యొక్క శక్తి ఇవ్వడం జరుగుతుంది. అది తినడంలోనైనా, త్రాగటంలోనైనా, సంభోగిక లైంగిక కార్యంలోనైనా సరే 100 మంది బలాఢ్యుల శక్తి ఇవ్వడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. ముత్యపు గుడారాలున్నాయి. ముత్యపు గుడారాలున్నాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ గుడారం యొక్క వైశాల్యం ఎంత అంటే, ఒక గడప నుంచి గుడారం, టెంట్స్, ఇంటి గురించి చెప్పలా, ఇంటి గురించి చెప్పలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి గురించి చెప్తున్నారు. స్వర్గంలో లభించేటువంటి ఆ మహల్ యొక్క వైభవం ఎంతది అంటే, ఈ సింహద్వారం ఉంది కదా, ఎంట్రన్స్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ గడప నుంచి ఈ గడప దాకా మక్కా నుంచి బస్రాకి ఎంత దూరం ఉంటుందో 1260 కిలోమీటర్ల దూరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ సింహద్వారం యొక్క వెడల్పు మక్కా నుంచి బస్రా ఎంత దూరం ఉంటుందో అంత దూరం, 1260 కిలోమీటర్ల దూరం ఒక్క సింహద్వారం యొక్క వెడల్పు. అది టెంటు కదా, టెంట్లు వేసుకుంటారు కదా మనం అప్పుడప్పుడు. స్వర్గంలో అదేవిధంగా వారి మహళ్ళలో వారు టెంట్లు వేసుకుంటారు, ముత్యపు గుడారాలు. ఆ గుడారం యొక్క ద్వారము
40 మైళ్ళ దూరం ఉంటుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్న జన్నత్ ఏమిటి? జన్నత్ అంటేనే స్వర్గం. అరబీలో జన్నత్ తోట, కప్పబడినది, మోయబడినది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ స్వర్గంలో ఉండేటువంటి వృక్షం యొక్క నీడ, స్వర్గంలో ఉండేటువంటి వృక్షం యొక్క నీడ 100 సంవత్సరాల పాటు వేగంగా పరిగెత్తేటువంటి గుర్రం మీద ప్రయాణం చేసినా ఒక చెట్టు యొక్క నీడను కూడా దాటిపోలేవు. సుబ్హానల్లాహ్. ఇదేముంది సోదరులారా ఈ జీవితం? ఈ జీవితం కోసం మనం ప్రాకులాడుతున్నాం. ఇక్కడ సుఖాల కోసం హరాం లేదు, హలాల్ లేదు, నమాజులు విడిచిపెట్టేస్తున్నావు, మసీదుకు రావు, రంజాన్లో కనపడతావు. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. కానీ శాశ్వతమైంది అది. ఎవరు చూశారు అనుకుంటున్నారో? చూసిన వ్యక్తే చెప్పాడు. చూయించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 7 ఆకాశాల మీదకు తీసుకుని వెళ్ళాడు. స్వర్గ నరకాలను చూయించాడు. చూసిన కన్నే ఈ ప్రపంచానికి బోధించగలుగుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఏర్పడినా దైవ ధర్మాన్ని ప్రపంచానికి అందజేయాలి. కాబట్టి ఆ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చూయించారు. జిబ్రాయిల్ కూడా అడుగుపెట్టిన ప్రాంతంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు. ఆయన చూశారు. చూసినటువంటి విషయాలనే బోధించారు. యథార్థం ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పిన ప్రతి మాట యథార్థం. కానీ ఈరోజు ఆ స్వర్గ నరకాల మీద మనకి అవగాహన లేదు. దాని గురించి సరైనటువంటి విశ్వాసం లేదు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వారు పడినటువంటి కష్టాలు, ఆ స్వర్గ వైభవం గురించి, ఆ స్వర్గంలో ప్రవేశించాలి అన్న దాని గురించి, ఆ స్వర్గంలో ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా ఉండాలి అనేటువంటి దాని గురించి. కానీ సోదరులారా, ఈరోజు మన లోక కోరికలు ఎక్కువైపోయినాయి. తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, క్షణభంగురమైనటువంటి ఆనందాల కోసం హరామా మనకు పెద్ద విశేషమే లేదు, తినేస్తున్నాడు. షిరిక, బిదత, మూఢనమ్మకాల, మూఢాచారాల ప్రతి దాని వెంట మనిషి పడిపోతూ ఉన్నాడు. సోదరులారా, తాత్కాలికమైన జీవితం, క్షణభంగురమైనటువంటిది. అసలైనటువంటి జీవితం అక్కడ. ఆ స్వర్గం కావాలి అంటే ఇక్కడ ధర్మబద్ధంగా ఖురాన్ హదీసుల ప్రకారం నువ్వు ఆచరించాలి. లేదు మా కోరికలకు బానిసైపోతాను, మా తాతోళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నారు, మా పెద్దోళ్ళందరూ చూస్తున్నారు, ఈ పట్టణంలో వాళ్ళందరూ వేరే రకంగా చేస్తున్నారు, నీ సమాజంలో నీ తాత ముత్తాతలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, భార్య బిడ్డలు ఎవరు ఉండరో, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా, ఈ జమాత్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోతావు. ఆ రోజుంటి నీ పరిస్థితి. దైవప్రోక్తమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని నువ్వు చదవలేదు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను నువ్వు చదవలేదు. ఏ విధంగా మనం రక్షించబడతాం ఆలోచించండి సోదరులారా. అసలైనటువంటి జీవితం అది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మరి స్వర్గ నరకాలు యథార్థం అంటే చూసేదే నిజం, చూడకపోతే అవాస్తవం అనేటువంటిది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో మానవుడు ఎన్నో చూడకుండా విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు. అలానే చూడకుండా విశ్వసించాల్సినటువంటి విషయాల్లో, గైబ్, అగోచరమైనటువంటి విషయాల్లో అల్లాహ్ ఉన్నాడు, ఆయన సత్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు తహజ్జుద్ నమాజులో ఆయన చేసేటువంటి దువా, అల్లా నీవు సత్యం, అల్లా నీ ప్రవక్తలు సత్యం, అల్లా నీ దూతలు సత్యం, నీవు పంపిన గ్రంథాలు సత్యం, తీర్పు దినం సత్యం, యథార్థం. ఉన్నవే అవన్నీ. కానీ దురదృష్టవశాత్తు సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఈరోజు మనం సదాచరణకు దూరం అవుతున్నాం.